సో హలో గైస్, ఇది కడప జిల్లా అట్లూరు మండలం. విలేజ్ వచ్చేసి మాందాపల్లె. ఇక్కడ చేపల చెరువులు అనేది సాకుతున్నారు. దుత్తాపల్లి అనమాట, మాందాపల్లి కాదు. ఈ దుత్తాపల్లిలో చాలా చేపల చెరువులు సాకుతున్నారు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ రూప్ చందు చేపలు, కొరమేను, రొయ్యలు. మీరు దీంతో వీటికి ఫీడ్ మేత ఏమేస్తారో మీరు చూడండి, కనిపిస్తుందా? కోడి కాళ్ళు, రెక్కలు ఇట్లాంటివి వేస్తారనమాట. చాలా సాకుతున్నారు. ఒక 10-15 చెరువులు ఉన్నాయి మావా. ఒకటి కాదు, రెండు కాదు, ఇవి రెండు ఒక అతనేవే కనిపిస్తున్నాయి బాగా క్లియర్. అట్లానే ఇటుపక్క కూడా ఒక చెరువు ఉంది మావా, పెద్ద చెరువు. మినిమం ఒక 40 ఎకరాలు 50 ఎకరాల చెరువు మావా. అంతా ఒక 5 మంది పార్ట్నర్షిప్ సాకుతుంది. ఇక్కడ భలే ఉంటాయి, తినాలంటే ఒక భయం వేస్తుంది. చూసుకోవచ్చు మామ, మొత్తం చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఇవే చందు, రొయ్య. మీకు చూసుకోవచ్చు మీరు, ఎంత క్లారిటీగా అనిపిస్తుందో. నా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకు ఇట్లాంటి చేపల చెరువు కానీ, నాటుకోళ్ళు ఫార్మింగ్, డైరీ ఫామ్ ఇట్లాంటి వీటి గురించి చెప్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తారా క్లియర్గా? అదిగో మొత్తం కోడి కాళ్ళు, కోడి రెక్కలు, కుళ్ళిపోయిన చికెన్ ఇట్లాంటివి తినేమో అందరికి చాలా చాలా బెన్నె, కరోనా అని ఇట్లాంటివి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. మీకు చూపిస్తా ఇప్పుడు క్లియర్గా, చూసుకోవచ్చు మీరు. ఇదిగో ఇక్కడ వేస్తారు మావా. ఈ డమ్ము మీద కానీ వేస్తే ఇక్కడ పట్ట మీద అక్కడికి వెళ్ళిపోతాయి లోపలికి. లోపల చేపలు ఉన్నాయి. అటు ఇటు ఒక 1/2 కిలో ఉంటుంది ఒక్కొక్కటి. చెరువుకి ఒక 5,000-6,000 ఇడిచింది మావ చేపలు. వెరీ డేంజరస్ మావ ఈ చేపలు కానీ తింటే. బెన్నె రోగాలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. అందరూ చెరువులో చేప తినండి, ఇట్లా సాగుడు చేప తిన్నారా మీ భవిష్యత్ కథం. అక్కడికి స్వర్గం వెళ్ళిపోవాలి మీరు. చూసుకోండి, ఇవన్నీ అవే మొత్తం చేపల చెరువే. చూసుకోవచ్చు క్లియర్గా, బాగా కనిపిస్తున్నాయా? సరే మామ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. ఇట్లా సాగుడు చెరువు చేపల్లో తినకూడదు. ఈ చేపలు సాకుడు చేపలు తినద్దు మామ, అడవిలోటివి తినచ్చు ఎన్నైనా. సరే మరి, ఉంటా. బాయ్, టాటా.